భారతీయ జనతా పార్టీకి సంబంధించినంత వరకు అతిపెద్దదైనటువంటి పరీక్ష ఏంటంటే, ఇక రాబోయేటువంటి రోజులలో అటాకింగ్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. తొందరగా బ ఇదిగో భారతీయ జనతా పార్టీకి ఇన్ని సీట్లు ఇస్తాం మాతో పొత్తుకు రండి అని తెలుగుదేశం చెప్పట్ల. తెలుగుదేశం పార్టీ మాకు ఇన్ని సీట్లు ఇస్తే మేము వస్తామని భారతీయ జనతా పార్టీ చెప్పట్ల. కానీ తెలుగుదేశం భారతీయ జనతా పార్టీల మధ్యన ఉన్న కమ్యూనికేషన్ గ్యాప్‌ని సరిచేసి వాళ్ళ మధ్యన పొత్తుకు ప్రయత్నిస్తున్నానన్నటువంటి పవన్ కళ్యాణ్ ఎన్ని వాళ్ళు అడుగుతున్నారు, ఎన్ని వీళ్ళు ఇస్తానంటున్నారు అన్నది కూడా చెప్పట్లేదు. ఓవరాల్‌గా చూస్తే బీజేపీ వాళ్ళు అసలు మా దగ్గరికి ఎవరు రాలేదన్నటువంటి మాట నిన్న శివప్రకాష్‌జీ చెప్తున్నారు. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ మేము ఏ చర్చలు జరపలేదంటుంది. బట్ డైరెక్ట్‌గా పెద్దవాళ్ళకి మధ్యన చర్చలు జరగలేదు గానీ, ఇంటర్నల్‌గా మధ్యవర్తుల ద్వారా జరుగుతుంది. అది ఎవరు పవన్ కళ్యాణా లేకపోతే ఇంకొకళ్ళా అన్నట్టు. ఏదనేది తెలీదు. ఓవరాల్‌గా చూసుకుంటే మాత్రం భారతీయ జనతా పార్టీ గనక పొత్తు సంగతి ఏంటో తేల్చకపోతే, అంటే వీళ్ళంతట వీళ్ళుగా ఇనిషియేటివ్ తీసుకోండి, లేకపోతే అవతల అడిగినటువంటి వాళ్ళకి ఓకే చెప్పకపోతే ఇక అటాక్ ఎట్లా ప్రారంభమవుతుందంటే, ఇప్పుడు షర్మిలని హైప్ ఇస్తూ మొన్నటిదాకా పురంధేశ్వరికి ఇచ్చిన హైప్‌ని తొక్కేసి ఇప్పుడు షర్మిలకి ఇస్తున్నారు. షర్మిల హైప్‌తో పాటుగా ఇవాళ జ్యోతోడు రాసినట్టుగా జగన్మోహన్ రెడ్డి వెళ్ళి మోడీని గెలవబోతున్నాడు, దాంతో చంద్రబాబుని ఎట్ట ఎరకాటంలో పెట్టాలో స్కెచ్ చేస్తున్నారు. ఇక ఇట్లాంటి 2019 నుంచి ఎంతటి విషయం అయితే 2018 నుంచి ఎంతటి విషయం అయితే భారతీయ జనతా పార్టీ మీద చిమ్మారో అది మళ్ళీ రాబోతోంది.